బైబిల్ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం చదువుకుందా. ఆమెకు కుమారుని కనను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. బైబిల్ గ్రంథం నుండి కొన్ని తలంపులను ధ్యానిస్తూ వస్తాను. ఆమెకు కుమారుని కనను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ప్రేమిని వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులను రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చినాడు. ఇది మతమేమి కాదు, కానీ మార్గాన్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చారు. మార్గం అనగా పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి మార్గం. ఈ మార్గంలో ప్రవేశించాలి అంటే ఎవరైనా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకోవాలి కదా. హృదయంలో చేర్చుకుంటే యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్తాడు కదా. అందుని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కొంతమంది నపుంసకులను మరి చాలా మంది చిన్న చూపు చూస్తూ ఉంటాడు. అయితే దేవుడు మాత్రం వారిని ప్రేమించగలిగేవాడుగా ఉన్నాడు కదా. దేవుడు వారిని ప్రేమించి దేవుడు ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు కదా. కొన్ని సమాజంలో చూస్తే నపుంసకులను చిన్న చూపు చూసి వాళ్ళని వెలివేసేవారుగా ఉంటాడు కదా. అయితే దేవుడు అట్టి వారిని దేవుడు ప్రేమించగలిగేవాడుగా ఉన్నాడు. నేను పాపుల్ని పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు కదా. యేసు ప్రభు వారు పాపుల్నే పిలుస్తూ వచ్చినాడు కదా. ఎందుకు బట్టి అంటే వారిని నీతిమంతులుగా చేయడానికి. అందుకే అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఈ వ్యాధి పోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. మరణం అనగా మరణానికి మర్యాద ఉండదు, చిన్న భేదమని ఉండదు. ప్రతి ఒక్కరు కూడా మరణానికి తల వంచాల్సి ఉంది. మరణం అనగా మనకు శత్రువే. అయితే ఆ మరణాన్ని నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు కదా. మరణము మనకు కాపురే ఉంటుంది కదా. మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి కూడా తెలియదు. అయితే మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం అంటాడు బైబిల్లో కదా. దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా. కనుక ప్రేమటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయిస్తామో, దేవుని మనం సేవిస్తామో, దేవుడు మనం రక్షించగలిగేవాడుగా ఉంటున్నాడు. కనుక నపుంసకులు పరలోక రాజ్యంలో దేవుని చెంత ఉండగలిగేవారుగా ఉంటారు. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తారో, రక్షించబడతారో. భూలోకంలో చాలా మంది వాళ్ళని చిన్నచూపులుగా చూడవచ్చు. అయితే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, దేవుడు వారిని సంరక్షిస్తున్నాడు, దేవుడు వారిని ఆహ్వానిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కనుక అట్టి దేవుని సేవించడం ద్వారా మనకి ఎంతో మేలు. కనుక ప్రార్థన చేస్తున్నాండి, ప్రభు కొరకు నమ్మకంగా ఉండండి. లోకం వైపు చూడవద్దు, ప్రభు వైపు చూస్తూ వస్తా. ఇది నా తులసమ్మ గారు కానీ, శాంతి కానీ, తర్వాత చాలామంది ప్రభు నమ్ముకున్నారు. ఒకరోజు నేను అడిగే, చాలామంది అన్నా మేము 20 మంది ఉన్నాం, మాకు బైబుల్ లేవన్నప్పుడు నేను తమ్ముడు ప్రవీణ్ నేను ఇద్దరము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత తులసమ్మ గారిని ఫోటో పెట్టాం. దేవుడు ఒక అతన్ని ప్రేరేపించి హైదరాబాద్లో ఉంటాడు. అతను సాయిబులు, అతను ప్రభుని నమ్ముకున్నాడు. మరి అన్న
నేను నపుంసకులకు 10 బైబిళ్ళు ఇస్తున్నానని చెప్పేసి 20 బైబిళ్ళు ఇస్తున్నానని చెప్పేసి 20 బైబిళ్ళు నేను మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటే సినిమా వాళ్ళందరినీ దర్శించి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తమ్ముడు వచ్చి 20 బైబిళ్ళు ఇచ్చాడు. కనుక తన కొరకు ప్రార్థన చేస్తురండి. తను అన్నా వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని చెప్పి 20 బైబిళ్ళు తమ్ముడు యవనస్తుడు, తనకి ఇంకా వివాహం కాలేదు. ఆ తమ్ముడు 20 బైబిళ్ళు మన వాళ్ళకి ఇచ్చాడు. కనుక ప్రార్థన చేస్తురండి తన కొరకు. ప్రభు చిత్తైతే మరొకసారి ఈ లైవ్ చాలా మంది నగ్బక్క గారు కానీ జయసుదక్ గారు చూస్తుంటారు. కనుక మరి మీరందరూ రక్షించబడి ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే దేవుడు మన ఎడల మేలు చేసేవాడిగా ఉంటాడు. కనుక ఆ తమ్ముడి కొరకు మనం ప్రార్థన చేస్తూ వస్తాం. కనుక ప్రార్థన చేస్తురండి. మీరు కూడా నమ్మకంగా ప్రభుని సేవిస్తే ప్రభు దీవించగలిగేవాడుగా ఉంటాడు. కనుక ఆ తమ్ముడు 20 బైబిల్ ఇచ్చాడు. తమ్ముడి కొరకు ప్రార్థన చేస్తురండి. దేవుడు తన మాటలు తన ఎన్నికల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ ఇస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, సర్వాధికారి అయిన దేవ, మీ నామం కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఈ మధ్యకాల కాల సమయంలో తండ్రి అవునేసయ్య నీ చెంతకు చేరి నేను నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి అవునేసయ్య సహోదరి తులసమ్మ గారి గృహంలో మేము చేరి నేను స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ దినాన తండ్రి అవునేసయ్య మీ మధురమైన మా వాక్యులను వినిపించేందుకు మీకు వందనాలు దేవా. అవునేసయ్య నీ ఉంటే మాకు చాలు తండ్రి, నీ నీడ చాలు, మీ తోడు చాలని తండ్రి అవునేసయ్య కీర్తన ద్వారా మమ్మల్ని బలపరిచేందుకు మీకు వందనాలు తండ్రి. విధపడిన లేఖన భాగాలపై మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం దేవా. మీరు మా కొరకు జన్మించినారు తండ్రి, మీ ద్వారా రక్షణ తండ్రి మాకు అందించినారు, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. అవును దేవా, ఈ లోకంలో ఎందరు విడిచినప్పటికీ తండ్రి మీరు మాత్రం విడువను ఎడబాయను అని సెలవిస్తున్నారు దేవా. తండ్రి విడిచిన తండ్రి మనచిన నేను నిన్ను ఎడబాయను, నిన్ను అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అని సెలవిచ్చిన నా యేసయ్య మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటుందండి తండ్రి. ప్రియ సహోదరులందరి బట్టి మీకు వందనాలు స్తోత్రం తెచ్చుకున్న బిడ్డలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, మీ వైపుకి ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి, మీకే మహిమ గంటలు చెల్లించుకుంటూ బిడ్డలకు తండ్రి అవునేసే బైబిల్లో డిస్ట్రిబ్యూట్ చేయించుండగా తండ్రి మీ శక్తిని వాళ్ళపైన దిగి రమ్మని ప్రార్థిస్తుండేవా తండ్రి. వారు అనుదినము నీ వాక్యంను ధ్యానించి తండ్రి వారి పనులకు వెళ్ళటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళందరికీ ఫోటో కొట్టింది. ఫోటోస్ బైబిల్ ఇచ్చి ఉండవు మాట చెప్పండి మరి. చప్పట్లు కొట్టినా అతను కూడా ఇస్తాడు ఒకటి. మహేంద్ర మూరా నువ్వు ఫోటో కొడుతుంది. అందరూ ఫోటో తీసుకున్నాం రండి మొత్తం. మాది కూడా ఒక ఫోటో ఇద్దరు సారు
లేదు సార్ నాకు అన్నం పంపిస్తాను. పంపిస్తాను. అట్లా రైట్. మీరు మధ్యలో నిలబడండి. అక్కడ మీరు చూడండి. అన్న అన్న ఫోటో ఫోటో లైవ్ బంద్ చేస్తున్నా.